నిజంగా అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. లాస్ట్లో వచ్చింది 2 ముక్కలు ఎక్కువ అక్కడ మాట్లాడారు. అమ్మాయిల గురించి చెప్పడానికే సరిపోదు 30 సెకండ్స్. సోహెల్ గురించి ఎప్పుడు చెప్పాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ యా, ఇక్కడ అంటే సోహెల్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, అదైతే మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా నాకు కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడ కూర్చున్నాను, అందరితో పాటు అలా కూర్చున్నప్పుడు ఒక అతను అక్కడ వీడియో ఏదో బ్లాగ్ ఉంటుంది కదా, అది చేసుకుంటూ వస్తుండు నా దగ్గరికి వస్తాడని అర్థమై కొంచెం చదువుకొని అన్నీ రెడీగా ఉన్నా. రాగానే ఎక్స్క్యూజ్ మీ, సో వీ హ్యావ్ అవర్ సోహెల్ అని నా పేరు చెప్పిండు. నేను మా ఫ్రెండ్కి వెళ్ళి ఇట్లా చూసిన, నవ్వు ఆపుకుంటున్నావు కదా నువ్వు. వాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా, నేను తిరుపతికి వెళ్ళినా మెట్లు ఎక్కేటప్పుడు కూడా అయ్యా నువ్వు సోహెల్ కదా అంటే, అమ్మ నేనే సోహెల్, నీకు ఎప్పుడు అయిందా ఇట్లా, నేను సన్ని అంటరా. సో ఇక క్లారిటీ ఇద్దాం. అమ్మా ఎక్కడున్నావో తిరుపతి మెట్ల దగ్గర పరిచయమైన పెద్దమ్మ, ఈయన సోహెల్, నేను సన్ని, కానీ ఇద్దరం ఒకటే ఆల్మోస్ట్. బట్ నా ఫేవరెట్ అంటే నేను ఇంతమంది ఉన్నారు, బట్ ప్రౌడ్గా నేను చెప్పేది ఒకటి, నాకు బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఫేవరెట్ పర్సన్ అంటే మాత్రం సోహెలే. సీరియస్గా చెప్తున్నా. ఇంతమంది బిగ్ బాస్ అండ్ మనోడు చేసిన హార్డ్ వర్క్కి నేను మాటలో చెప్పలేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చాక ఇక్కడ ఈదేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఇవన్నీ చూసి తనతో పాటు నేను ఒక జర్నీ చేశాను. బట్ ఈరోజు నాకు ఇవన్నీ పక్కన పెడతాను, నేను యాక్టర్ని అవన్నీ పక్కన పెడతాను. నేను కెరియర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్గా. సో ఇవాళ నేను జర్నలిస్ట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద, అది కూడా డిస్ట్రిబ్యూటర్ గారిని. ఐ రిక్వెస్ట్ విజయ్ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్ గారు సార్, కొంచెం ఓపెన్గా అడుగుతాను, మీరు కూడా ఓపెన్గా చెప్పండి సార్. చాలా ఇంపార్టెంట్ మా లాంటి వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు డిస్ట్రిబ్యూషన్కి ముందు వచ్చి మా సోహెల్ని నడిపిస్తున్నందుకు. సో సింపుల్ సార్, ఒక బడ్జెట్ అంటే ఒక సినిమాకి మనం ఒక బడ్జెట్ పెట్టుకొని వస్తాం. అది పెద్దవాళ్ళు పెద్ద బడ్జెట్లు, చిన్నవాళ్ళు చిన్న బడ్జెట్ పెట్టుకొని వస్తారు. ఈ చిన్న సినిమాలు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది సార్? అంటే మాకు తెలుసు ఆ బాధ. మీరు దాన్ని అంటే మీరు సినిమాని ఎలా పర్టికులర్గా ఏ బేస్లో తీసుకుంటారు అసలు డిస్ట్రిబ్యూషన్? చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఉండదండి. యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఈజ్ చూసేది హీరోని అఫ్ కోర్స్, అండ్ దెన్ ప్రమోషన్స్ ఆఫ్ దట్ మూవీ అండ్ ట్రైలర్. అండ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం ఓకే చూస్తాం, కానీ బట్ ఈ మధ్యకాలాల్లో మనం చూస్తే ఎన్నో చిన్న సినిమాలు బ్రహ్మాండంగా అండి, ఫస్ట్ క్లాస్గా అండి. సో ఇన్ ద సేమ్ వే థియేటర్స్ ఎలాగో ఇప్పుడు మనం కూడా బోల్డ్ డిస్కషన్ జరిగింది, మొన్న బోల్డ్ సినిమాలు వచ్చినాయి. హనుమాన్ చిన్న సినిమా అని అన్నవాళ్ళు కూడా తర్వాత దానికి అన్ని థియేటర్స్ వచ్చేసింది ఆల్రెడీ హనుమాన్. అంటే నో నాట్ లైక్ దాట్. పాపం అఫ్ కోర్స్ ఆ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, అండ్ లాట్ ఆఫ్ థియేటర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు దట్ మూవీ అగైన్. నేను ఒక సౌండ్ పార్టీ అని ఒక సినిమా చేశా, చాలామందికి తెలియదు. నేను ఒక బాధ అనిపించింది ఏంటంటే, సినిమా తీయటం గొప్ప కాదు, సినిమాని ప్రమోట్ చేయటం గొప్ప. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ₹1,00,00,000 సినిమా తీసినా 2 కోట్లు ప్రమోషన్ పెట్టుకుంటే లేకపోతే రాకు. ఎందుకంటే నేను లైవ్లో చూశాను, నేను అనుభవించాను. ఇప్పుడు నా సినిమా నాది సౌండ్ పార్టీ 2 times రిజెక్ట్ అయింది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు తీసుకోవట్లేదు, ఎవ్వరూ ముందుకు రావట్లేదు, నో బడీ ఈజ్ బయింగ్. నాకు తెలియదు కదా, మొత్తం అన్నీ కొనుక్కోవాలి ముందే, ఇవన్నీ అంటే ప్రొడ్యూసర్ కూడా కొత్త యూఎస్ నుంచి వచ్చాడు. బట్ నేను చేసిన తప్పు ఎవరూ చేయొద్దు, అందుకే చెప్తున్నాను. ఓటీటీకి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అనుకున్నంత ఈజీ కాదు. ఓటీటీలో మన సినిమా ఎలాగో వెళ్తుందని చెప్పి ₹1,00,00,000 పెట్టి సినిమా తీయకండి. సినిమా రిలీజ్ చేసుకునే దమ్ముండి డబ్బులు కరెక్ట్గా పెట్టుకొని క్లారిటీతో వస్తేనే సినిమా వెళ్తుంది. ఇప్పటికీ నాది రిజెక్ట్ అయింది. సో వస్తుంది ఇప్పుడు కాబట్టి ఇంకోసారి. బట్ డార్లింగ్, జస్ట్ యాజ్ అ ఫ్రెండ్ నేను చెప్పేది ఒకటి, అండ్ ఐ లవ్ యూ మచా. ఈసారి నువ్వు కొడతావు, బరాబర్ కొడుతున్నావు. అండ్ మమ్మల్ని అందరినీ దగ్గర చేసింది వీడు. సీజన్ 1 నుంచి 7 వరకు నైట్ అంతా బ్యాంగే, అంటే మెసేజ్లో బాక్స్లో టింగ్ 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 అని వస్తూనే ఉన్నాయి. ఎవరో ఏదో పెడుతురు, బట్ అందరినీ కలిపాడు 1 నుంచి 7 వరకు. మాకు ఇప్పుడు ఒక చాలా పవర్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది, జెన్యూన్గా చెప్తున్నా కదా. మేము నిన్నటి వరకు దీనికి ఒక థాట్ వచ్చిందండి, నిజంగా అది చాలామంది ఉపయోగపడే థాట్. అది అన్న మాట మీ అందరికీ చెప్తాను, అది ఎంత మంచి మాట మీరే చెప్పండి. సినిమాలు ఒక పెద్ద సినిమాను చిన్న సినిమా పక్కన పెడతాం. సినిమా 10 మందికి తెలియాలంటే డబ్బున్న వాళ్ళకి ఏదో రకంగా కొనేసుకుంటున్నారు, వెళ్తుంది. చిన్న సినిమా కనబడట్లే కదా, ఒక ప్లేస్ ఉండాలి. లైక్
ఈ వారంలో ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్లో కనుక అందరికీ వెళ్ళే ఒక ఆప్షన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ మీడియాలో కావచ్చు, ఎస్ ఇక్కడ మనం చూస్తే ఈ వారం ఈ సినిమాలు వస్తాయని వితౌట్ ఎనీ కాస్ట్ ఏం లేకుండా ఉంటే బాగుంటుంది. బికాజ్ సినిమాని ప్రమోట్ చేయలేక చాలామంది సినిమాలు పోతున్నాయి. దట్ వాస్ గుడ్ థాట్. మమ్మల్ని ఎలాగైతే 1 నుంచి 7కి కలిపావో ఇది మళ్ళీ నువ్వే ఇనిషియేటివ్ తీసుకొని ఆ మార్గం ఏంటో ఆ దారి ఏంటో నువ్వే వేసాయి. ఓకే, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ బూట్కట్ బాలరాజు టీమ్. విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు.